హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీథింగ్ ఆస్క్ మీ తెలుగు. చెన్నైలోని చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్ జరుగుతున్నట్లు మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ టోర్నమెంట్లో జరిగిన వన్ ఆఫ్ ది బెస్ట్ గేమ్ని ఈరోజు వీడియోలో మనం అనాలిసిస్ చేయబోతున్నాం. ఈ గేమ్ మన ఇండియన్ ప్లేయర్ అయిన అర్జున్ ఎరిగసి వర్సెస్ మాస్ట్రో వాసిలిస్ అనే గ్రాండ్ మాస్టర్ మధ్య జరిగింది. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్ట్రో వాసిలిస్ వర్సెస్ అర్జున్ ఎరిగైసి. ముందుగా క్వీన్ పాన్ ఓపెనింగ్ d4 అండ్ బ్లాక్ పాన్ టు d5, వైట్ పాన్ టు c4, క్వీన్స్ gambit. Now Mastro plays pawn to e6, queen's gambit declined variation. Now Arjun plays knight to c3 and Mastro plays knight to f6. Now Arjun takes black pawn takes white pawn. Now white direct bishop to g5 to pin this black knight. Now black pawn to c6 and white pawn to e3. Now black pawn to h6. Now white direct bishop is in danger, so move to h4. Now black direct bishop to e7 and white light square bishop to d3. Black knight to d7 and white pawn to f3. Now Mastro just castling on the king side. Now Arjun plays white knight to e2. Black rook to e8. Now Arjun also castling on the king side. Now black pawn to b5. ఇక్కడ ఈ వైట్ డైరెక్ట్ బిషప్ కి ఎటువంటి పని లేదు. సో అర్జున్ ప్లేస్ వైట్ డైరెక్ట్ బిషప్ టు f2 తన పాన్ కి సపోర్ట్ గా. Now black pawn to a6 and white rook to c1. Mastro plays light square bishop to b7 to support the black pawn and Arjun plays light square bishop to f5. Now black pawn to c5. Now Arjun takes that black pawn. Mastro takes that white pawn with his bishop. ఇప్పుడు ఈ వైట్ పాన్ పై బిషప్ అండ్ రూక్ కూడా అటాక్ చేస్తున్నాయి. సో నౌ అర్జున్ ప్లేస్ నైట్ టు d4. నౌ మాస్ట్రో ప్లేస్ బ్లాక్ డైరెక్ట్ బిషప్ టు b6. అర్జున్ ప్లేస్ వైట్ క్వీన్ టు d2. నౌ బ్లాక్ నైట్ టు e5. ఇప్పుడు ఈ బ్లాక్ నైట్ నెక్స్ట్ మూవ్లో c4కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో అలా జరగకుండా అర్జున్ తన b2 పాన్ని b3కి మూవ్ చేశారు. నౌ బ్లాక్ పాన్ టు g6. ఇప్పుడు వైట్ లైట్ స్క్వేర్ బిషప్ ప్రమాదంలో ఉంది. సో బిషప్ టు b1. నౌ బ్లాక్ రూక్ టు c8 అండ్ వైట్ నైట్ టు e2 రూక్ ఎక్స్చేంజ్ కోసం. బట్ మాస్ట్రో ప్లేస్ క్వీన్ టు e7. నౌ అర్జున్ ప్లేస్ నైట్ టు f4 అండ్ మాస్ట్రో ప్లేస్ క్వీన్ టు a3. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఈ వైట్ రూక్ పై క్వీన్ అండ్ రూక్ అటాక్ చేస్తున్నాయి. సో అర్జున్ తన వైట్ రూక్తో ఈ బ్లాక్ రూక్ని చంపితే బ్లాక్ తన రూక్తో ఆ వైట్ రూక్ని చంపుతుంది. ఇప్పుడు వైట్ రూక్ c1కి మూవ్ అవ్వలేదు. అలాగే బ్లాక్ తన బిషప్తో a5కి మూవ్ అయ్యి మన క్వీన్ని అటాక్ చేయవచ్చు. ఇంకా చాలా విధాలుగా బ్లాక్ వైట్ పీసెస్ని అటాక్ చేయవచ్చు. అప్పుడు వైట్ పీసెస్ అన్ని స్ట్రక్ అయిపోతాయి. వైట్ పీసెస్ యొక్క డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది. అందుకే అర్జున్ ఇక్కడ తన రూక్ని ఎక్స్చేంజ్ చేయలేదు. తన రూక్తో d1కి మూవ్ అయ్యారు. నౌ మాస్ట్రో ప్లేస్ బిషప్ టు a5. నౌ వైట్ క్వీన్ ఈజ్ ఇన్ డేంజర్, సో మూవ్ టు e2. నౌ బ్లాక్ డైరెక్ట్ బిషప్ టు c3 అండ్ వైట్ డైరెక్ట్ బిషప్ టు e1. బిషప్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అయితే మాస్ట్రో ఇక్కడ ముందు ఈ బిషప్ని ఎక్స్చేంజ్ చేయాలనుకోలేదు. ముందు తన క్వీన్ని మంచి స్క్వేర్లో పెట్టాలనుకున్నారు. సో బ్లాక్ క్వీన్ బ్యాక్ టు e7. నౌ అర్జున్ ప్లేస్ కింగ్ టు h1. ఇప్పుడు మాస్ట్రో తన బిషప్తో వైట్ బిషప్ని చంపారు. అర్జున్ తన క్వీన్తో ఆ బ్లాక్ డైరెక్ట్ బిషప్ని చంపారు. నౌ బ్లాక్ క్వీన్ టు f8, వైట్ పాన్ టు h4. సో బ్లాక్ పాన్ టు h5. ఈ వైట్ పాన్ ఇంకా ముందుకి మూవ్ అవ్వకుండా. వైట్ క్వీన్ టు g3 అండ్ బ్లాక్ క్వీన్ టు g7. నౌ అర్జున్ ప్లేస్ ఏ బ్రిలియంట్ మూవ్ నైట్ టు e6. ఇప్పుడు బ్లాక్ క్వీన్ డేంజర్ లో ఉంది. బ్లాక్ తన రూక్ తో అయితే ఆ నైట్ ని చంపలేదు, ఎందుకంటే ఆ వైట్ నైట్ కి మరొక వైట్ నైట్ తోడుంది. అయితే ఇప్పుడు మాస్ట్రో తన బ్లాక్ పాన్ తో ఆ వైట్ నైట్ ని చంపారు. అర్జున్ తన క్వీన్ తో ఈ బ్లాక్ నైట్ ని చంపారు. నౌ బ్లాక్ నైట్ టు d7. అయితే ఇక్కడ మాస్ట్రో తన నైట్ తో ఈ వైట్ క్వీన్ ని అటాక్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ క్వీన్ ఎక్స్చేంజ్ ఆఫర్ చేశారు. సో నౌ అర్జున్ ప్లేస్ క్వీన్ టు g5. ఇప్పుడు ఈ బ్లాక్ పాన్ పై క్వీన్ అండ్ బిషప్ అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్ కింగ్ h7కి మూవ్ అయితే మన క్వీన్ తో h5 పాన్ ని చంపుతాం. అందుకే బ్లాక్ ఇక్కడ తన నైట్ తో f8కి మూవ్ అయింది తన పాన్ కి సపోర్ట్ గా. నౌ వైట్ పాన్ టు f4 అండ్ బ్లాక్ పాన్ టు e5. నౌ వైట్ పాన్ టేక్స్ బ్లాక్ పాన్. Black rook takes that white pawn. Now white queen is in danger, so move to g3 to support the white pawn. Now black rook to e8 and white rook to e1. Black bishop to c8 and white rook to c1. Now Mastro plays bishop to g4. ఇప్పుడు వైట్ క్వీన్ ఈ బ్లాక్ పాన్ పై అటాక్ చేయలేదు. సో బ్లాక్ తన క్వీన్ అండ్ నైట్ ని ఫ్రీగా మూవ్ చేయొచ్చు. ఓకే, నౌ వైట్ పాన్ టు b4 and black pawn to g5. Now Arjun takes that black pawn. Mastro takes that white pawn with queen.
ఇప్పుడు బ్లాక్ క్వీన్ కూడా ఈ వైట్ పాన్ పై అటాక్ చేస్తుంది. సో వైట్ రూక్ టు c3 టు సపోర్ట్ ది వైట్ పాన్. నౌ బ్లాక్ రూక్ టు e7 అండ్ వైట్ నైట్ టు f5. ఇప్పుడు బ్లాక్ రూక్ డేంజర్ లో ఉంది. అయితే ఇక్కడ ఈ వైట్ నైట్ ని చంపడానికి 2 పీసెస్ ఉన్నాయి. బట్ బ్లాక్ దేంతోని కూడా ఆ నైట్ ని చంపలేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ తో చంపుదామంటే దానికి సపోర్ట్ గా బిషప్ ఉంది. లేదు బిషప్ తో చంపుదామంటే అప్పుడు బ్లాక్ తన క్వీన్ ని కోల్పోవాల్సి వస్తుంది. జస్ట్ లైక్ దిస్. సో ఇప్పుడు బ్లాక్ ఆ నైట్ ని చంపలేదు కాబట్టి తన రూక్ ని సేవ్ చేసుకోవాలి. సో బ్లాక్ రూక్ బ్యాక్ టు e5. నౌ వైట్ రూక్ టు f1 అండ్ బ్లాక్ క్వీన్ టు f6. నౌ అర్జున్ ప్లేస్ రూక్ టు c1. అయితే ఇప్పుడు కూడా బ్లాక్ తన బిషప్ తో ఈ నైట్ ని చంపలేదు. ఎందుకంటే వైట్ క్వీన్ బ్లాక్ కింగ్ కి ఎదురుగా ఉంది అండ్ దానికి అడ్డుగా బిషప్ ఉంది. సో నౌ మాస్ట్రో ప్లేస్ కింగ్ టు h8. ఇప్పుడు మాస్ట్రో చాలా సింపుల్ గా ఈ వైట్ నైట్ ని చంపొచ్చు. సో అర్జున్ ప్లేస్ నైట్ టు h4 అండ్ ఇప్పుడు వైట్ రూక్ బ్లాక్ క్వీన్ ని అటాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు మాస్ట్రో ముందుగా తన రూక్ తో ఈ వైట్ పాన్ ని చంపారు. ఇప్పుడు వైట్ రూక్ బ్లాక్ క్వీన్ ని చంపితే బ్లాక్ రూక్ వైట్ క్వీన్ ని చంపుతుంది. అయితే ఇక్కడ అర్జున్ అదే చేశారు. తన రూక్ తో బ్లాక్ క్వీన్ ని చంపారు. మాస్ట్రో తన రూక్ తో ఆ వైట్ క్వీన్ ని చంపారు. నౌ వైట్ రూక్ టు c7. ఇప్పుడు అర్జున్ తన రూక్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపొచ్చు. సో అలా జరగకుండా మాస్ట్రో తన బిషప్ ని తీసుకెళ్లి e6 లో ఉంచారు. నౌ వైట్ నైట్ టు g6. ఇప్పుడు మాస్ట్రో తన బ్లాక్ నైట్ తో వైట్ నైట్ ని చంపారు. అర్జున్ తన బిషప్ తో ఆ బ్లాక్ నైట్ ని చంపారు. ఇప్పుడు బ్లాక్ రూక్ డేంజర్ లో ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్ రూక్ ఈ బిషప్ ని డిఫెండ్ చేయలేదు. సో మాస్ట్రో ప్లేస్ రూక్ టు c8 రూక్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. బట్ అర్జున్ ప్లేస్ రూక్ టు h7 అండ్ దట్ ఈస్ ఎ చెక్ టు బ్లాక్ కింగ్. సో కింగ్ మూవ్ టు g8. నౌ అర్జున్ ప్లేస్ రూక్ టు a7. ఇప్పుడు ఈ బ్లాక్ బిషప్ డేంజర్ లో ఉంది. సో బిషప్ టు g4. అది తప్ప వేరే సేఫ్ స్క్వేర్ లేదు. నౌ అర్జున్ ప్లేస్ బిషప్ టు f7. ఇప్పుడు బ్లాక్ కింగ్ కి చెక్ పడింది. ఇప్పుడు బ్లాక్ కింగ్ కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి f8, ఇంకొకటి g7, ఇంకొకటి h8. ఒకవేళ ఇప్పుడు బ్లాక్ కింగ్ f8 కి మూవ్ అయితే నౌ బిషప్ టు e6 బ్లాక్ రూక్ ఈస్ గాన్. ఒకవేళ ఇప్పుడు కింగ్ g7 కి మూవ్ అయితే ఏమవుతుందో మీరే కనిపెట్టండి. అయితే ఈ గేమ్లో మాస్ట్రో మాత్రం తన కింగ్ని h8 కి మూవ్ చేశారు అండ్ దట్ ఈస్ ఎ హ్యూజ్ మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ తన బిషప్ తో d5 పాన్ ని చంపారు అండ్ ఈ మూవ్ తర్వాత మాస్ట్రో వాసిలిస్ ఈ గేమ్ ని రిజైన్ చేశారు. ఎందుకంటే వైట్ రూక్ టు h6 దట్ ఈస్ ఏ అన్స్టాపబుల్ చెక్మేట్. అక్కడ ఎన్ని విధాలుగా చెక్మేట్ ని ఆపడానికి ట్రై చేసినా చెక్మేట్ ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే మాస్ట్రో వాసిలిస్ ఈ గేమ్ ని రిజైన్ చేశారు. అర్జున్ ఎర్గైసి వన్ దిస్ గేమ్. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. అర్జున్ ఎర్గైసి విశ్వనాథన్ ఆనంద్ లాగే మంచి టాలెంటెడ్ చెస్ ప్లేయర్. అతను త్వరలోనే వరల్డ్ ఛాంపియన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ రోజు త్వరగా రావాలని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ హేమంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.